హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 17,727 పోస్టులు భర్తీ అవుతున్నాయి. ఆ పోస్టుల వివరాలు ఏంటంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే CGL నుంచి గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులు అనమాట. సో ఆ వివరాలు మొత్తం ఈ వీడియోలో చూద్దాం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. SSC CGL recruitment 2024 apply online for 17/7/27. Name of the post SSC CGL 2024 online form. Post date 24/6/2024. Total vacancy 17/7/2027. Brief information ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హ్యాస్ అడ్వర్టైజ్డ్ ఏ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2024 vacancies in group B group C. Those candidates who are interested in the vacancy details and completed all eligibility criteria can read the notification and apply online. సో SSC CGL నోటిఫికేషన్ పడింది 2024లో. అందులో ఏ వేకెన్సీస్ ఏంటంటే గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులు అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చూద్దాం. అప్లికేషన్ ఫీజ్ 100 రూపీస్ ఫర్ SC ST ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ PWBD వీళ్ళందరికీ ఏమో నిల్లు అంటే ₹1 కూడా కట్టకలేదు. ఓన్లీ OBC OC వాళ్ళకి మాత్రం 100 రూపీస్. తర్వాత పేమెంట్ మోడ్ త్రూ ఆన్లైన్ ఆర్డర్ BHIM నెట్టో బ్యాంకింగ్ ఆర్ వీసా మాస్టర్ కార్డ్ రూపే డెబిట్ కార్డ్స్. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. స్టార్టింగ్ డేట్ అప్లై ఆన్లైన్ 24/6/2024. లాస్ట్ డేట్ ఫర్ అప్లై 24/7/2024. 24/7/2024 అంటే జూలై 24తో లాస్ట్ డేట్ మాట. సో లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ 25/7/2024 అంటే మనం అప్లై చేసుకుని 24 లోపు అప్లై చేసుకోవాలి. 25 నుంచి ఫీజు కట్టుకోవాలి అంటే 25 లోపు ఫీజు కట్టాలి అంటే ఒకరోజు ఎక్స్టెన్షన్. డేట్ ఆఫ్ విండో ఆఫ్ ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్ 10/8/2024 టు 11/8/2024. అంటే మనకైనా కరెక్షన్స్ ఉంటాయి కదా, తప్పు అయినా పెడీస్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవడం ఎప్పుడంటే నెక్స్ట్ మంత్ అంటే ఇది జూలై మంత్ కదా, నెక్స్ట్ మంత్ ఆగస్ట్ మంత్లో 10th అండ్ 11th 10వ తారీఖు 11వ తారీఖు. టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ యొక్క టైర్ 1 ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది. సో మనకి జూలైలో అప్లికేషన్ వచ్చింది, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అంటే 3 months ఉంటుంది, 3 or 4 months. టైర్ 2 వచ్చి డిసెంబర్లో అంటే ఇది మనం క్వాలిఫై అయిపోయిన తర్వాత దీని తర్వాత మనకి డిసెంబర్లో ఎగ్జామ్ మళ్ళీ టైర్ 2 ఉంటుంది అనమాట. సో వేకెన్సీ డీటెయిల్స్ పోస్ట్ నేము ఏజ్ క్వాలిఫికేషన్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సో దీని యొక్క ఏజ్ వచ్చి 20 to 30 years ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ IB ఇంటెలిజెన్స్ బ్యూరోలో 18 to 30 years ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ MOR అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 20 to 30 years ఉండాలి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ MOEA అది కూడా 20 to 30 years. అసిస్టెంట్ సెక్షన్ AFHQ అంటే 20 to 30 years. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ELE అండ్ IT అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 18 to 30 years ఉండాలి, గ్రూప్ సి జాబ్ అనమాట. అలాగే ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ CBIC ఇది 18 to 30 years. ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ CBIC. ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ అసిస్టెంట్ టు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో 20 to 30 years. ఇన్స్పెక్టర్ పోస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ 18 to 30 years. దీనికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీస్ అలాగే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ రీసెర్చ్ అసిస్టెంట్ ఇవన్నీ పక్కన చూడండి 18 to 30 years. ఇవన్నాటికి సరే దీని అన్నిటికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ అయినా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి CGLకి ఎనీ డిగ్రీ. అలాగే ఇది ఏంటంటే జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్ ఏంటంటే 18 to 30 years 2 years ఉండాలి. అలాగే ఎనీ డిగ్రీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథ్స్ at 12th. మనం ఇంటర్మీడియట్లో 60% మ్యాథ్స్ ఉండాలి, మ్యాథ్స్ మార్క్స్ 60% రావాలి. తర్వాత గ్రూప్ సి జాబ్లు ఆడిటర్ C&AG ఆడిటర్ CGDA ఆడిటర్ అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్ అకౌంటెంట్ C&AG అకౌంటెంట్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంటెంట్ ఇవన్నీ పోస్టల్ అసిస్టెంట్ సీనియర్ సెక్రటరియేట్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ట్యాక్స్ అసిస్టెంట్ ఇవన్నీ 18 to 27 years ఎనీ డిగ్రీ. ఇదేంటంటే గ్రూప్ సి జాబ్లు. గ్రూప్ బి జాబ్లు గ్రూప్ సి జాబ్లు అయిపోయాయి. సో నెక్స్ట్ ఏంటంటే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే టైర్ 1 టైర్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ 2 ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ఒకసారి ఇంటర్వ్యూ తీసినట్టు ఉన్నారు. ఓన్లీ టైర్ 1 టైర్ 2 ఈ 2 జాబ్లు క్వాలిఫై అయితే మనకు ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అనమాట. CGLలో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషను వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ UPSC తర్వాత. సో దిస్ ఈజ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫీజు మొత్తం అన్నీ
సో ఈ జాబ్ 100 రూపీసే కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.